రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ప్రశ్న అడిగితే నేను సమాధానాలు చెప్తే హాల్ అంతా అసలు ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు జనరల్గా నవ్వరు. నా సమాధానానికి ఆయన అంత బాగా నవ్వి వెల్ గుడ్ మినిస్టర్ అన్నారు అందరూ, ఈవెన్ ద ఓవైసీ కూడా. అప్పటి నుంచి ఈ తర్వాత నేను ఏబిసిడి వర్గీకరణ కోసం పనిచేసిన తర్వాత బిల్ పాస్ చేసిన తర్వాత నేను చాక్లెట్ తీసుకొని చిన్నపిల్లలకు వెళ్ళి అందరికీ పంచాను. అందులో ఓవైసీ బ్రదర్స్ కూడా ఇచ్చాను. అప్పటి నుంచి వాళ్ళు నన్ను చూడంగానే చాక్లెట్ ఇది కసేవో అంటారు ఇప్పుడు కూడా నన్ను. ఎందుకంటే నేను నాకు ఎంత దేవుడిచ్చిన వరం అనుకోవాలి. ఏ బిల్లు కోసమైనా నేను ఉద్యమంలో పనిచేశాను కృష్ణమాదిగతో, ఆ బిల్లు నా చేతితో పాస్ అయింది. పోనీ అది 2 సంవత్సరాలే ఉండనివ్వక, కానీ నాకు అవకాశం వచ్చింది. తర్వాత దాన్ని మళ్ళీ మా సోదరులు సుప్రీంకోర్టులో వేసుకోవడం, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత నన్ను ఆ కమిటీలో కృష్ణమాది గారితో నన్ను పంపించడం జరిగింది. అప్పుడు నేను మన్మోహన్ సింగ్ గారికి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, కృష్ణమాదిగ గారు, వరప్రసాద్ గారు, బొక్క వరప్రసాద్ గారు, వీళ్ళందరూ టీము వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉండవు మన్మోహన్ గారికి. నేను రౌండ్ టేబుల్ ఇలా కూర్చున్నాను, ఆయన వెళ్ళిపోతున్నాడు వినేసి. అమ్మో ఈ అవకాశం మళ్ళీ రాదని టక్కున ప్రైమ్ మినిస్టర్ జీ 1 మినిట్ అని అన్నాను, నిలబడిపోయారు ఆయన. అప్పుడు టక్క చెప్పాను. నేను ఎంత స్పాంటేనియస్గా చెప్తానంటే అంత స్పీడ్గా వచ్చేసి ఈ వర్గీకరణ విషయంలో. ప్రైమ్ మినిస్టర్ జీ ఏ జో హమారా ఘర్ కా మామ్లా హై, ఇద్దరు మగపిల్లలు తల్లికి ఉంటే రిజర్వేషన్ అనేది అన్నం కొండ లాంటిది. ఒకవేళ పెద్ద కొడుకు సన్నగా ఉంటే చిన్న కొడుకు లావుగా ఉన్నాడు అనుకో, ఆటోమేటిక్గా సన్నోడు తినలేడు కదా. తల్లి ఏం చేస్తుంది, ఆ ఉన్న దాంట్లోంచి చిన్నోడు బాగుపడి తింటున్నాడు వాడికి పెట్టింది. ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత, సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పెద్దోడు కూడా సేమ్ అవుతున్నప్పుడు ఆ ఉన్న అన్నం సగం అడిగితే తప్పులేదు కదా. అది అమ్మ చూసుకునే డిసిషన్ కదా. అమ్మ అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కదా. ఇలాంటి సమస్య అని చెప్పాను. ఇంతసేపు గంట సేపు చెప్పింది ఆయనకు అర్థం కాలే. నేను ఏసీఏ ఘర్ కా మామ్లా కా చేసే అన్న అనగానే అమ్మాయి సంజా అన్నాడు ఆయన. అని ఉషా మేరా కమిటీ వేశాడు. జనాభా ప్రాతిపదికన వేసి, ఆంధ్రాలో మాళవాళ్ళు ఉంటారు, ఇక్కడ మాదిగలు ఉంటారు కాబట్టి జనాభా ప్రాతిపదికన చేసుకోవచ్చు. ఉషా మేరా కమిటీ దగ్గర నేను కృష్ణమాదికి వెళ్ళి, అన్న ఇది జనాభా ప్రాతిపదికన బాగుంటుందని నేను ప్రపోజ్ పెట్టడం. ఆ తర్వాత ఇది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో చేసుకోవచ్చు, ఇది సెంట్రల్తో సంబంధం లేదు, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం అనుకుంటే, అది మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి ఒక రూపం వచ్చింది.